ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. మహాభారతం 19వ భాగం. కుమారస్వామి. ధర్మరాజు మహర్షి మహాశానాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడు ఎలా అయ్యాడు అని అడిగాడు. మార్కండేయుడు, ధర్మరాజా, పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడిపోయాడు. రాక్షసులను గెలవడము ఎలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేసి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశ మార్గంలో తీసుకువెళ్లడం చూశాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గదాయుధాన్ని ఇంద్రుని మీదకు విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గదను ముక్కలు చేశాడు. కేసి ఆ స్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి, నీవెవరవు, ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు అని అడిగాడు. ఆమె, అయ్యా, నా పేరు దేవసేన, నా అక్క పేరు దైత్యసేన, మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి. ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకుపోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు అని చెప్పింది. ఇంద్రుడు, మీ తల్లి మా తల్లి దక్షుని పుత్రికలు, అందువలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. ఆమె, దేవేంద్ర, మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తి ప్రతిష్టలు కలవాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలవ శక్యం కానివాడు, భయంకరమైన రాక్షసులను సంహరించేవాడు, ముల్లోకాలను రక్షించేవాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు అని కోరింది. ఆమె మాటలు విని దేవేంద్రుడు, ఈరోజు అమావాస్య, సూర్యచంద్రులు ఏకరాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం, రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకొని సూర్యమండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించినవాడు ఈమెకు భర్త కాగలడు అని అనుకున్నాడు. దేవసేనను తీసుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. బ్రహ్మదేవుడు, దేవేంద్ర, ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు అన్నాడు. కుమార సంభవం. వశిష్ఠుడు మొదలైన సప్త ఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్నిదేవుని ఆహ్వానించారు. అగ్నిదేవుడు సర్వాలంకార భూషితులై భర్తల పక్కన ఉన్న సప్తఋషి పత్నులను చూసి మోహించాడు. వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడ్డాడు. హోమం ముగిసింది. అగ్నిదేవుడు విరహంతో బాధపడ్డాడు. అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసిగట్టింది. తన భర్త కోరిక తీర్చడానికి అంగీరసుని భార్య శివరూపంలో భర్త దగ్గరకు వచ్చి, నేను అంగీరసుని భార్యను, నా తోటి వారైన సప్తఋషుల భార్యలపై నీకు వలపు ఏర్పడింది. మేమంతా నీ కోరిక తీర్చాలనుకున్నాము. నీ మనస్సు తెలుసుకోవడానికి నన్ను పంపారు అన్నది. అగ్నిదేవుని ఆనందానికి అవధులు లేవు. ఆమె యందు తన కోరిక తీర్చుకున్నాడు. స్వాహాదేవి గరుడపక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్లి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్న రెల్లుకుండలో దాచింది. ఇలా ఆమె 6 రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరిచింది. ఆమె ఒక అరుంధతి రూపం మాత్రం ధరించలేకపోయింది. ఆ విధంగా 6 మార్లు కూర్చిన అగ్ని తేజస్సుతో కుమారస్వామి 6 ముఖాలతో అగ్ని తేజస్సుతో 12 చేతులతో జన్మించాడు. శుక్లపక్ష పాడ్యములో వీర్య సేకరణ, విదియలో గర్భం ధరించడం, తదియలో రూపం ఏర్పడడం, చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి శివుని విల్లు ధరించడం జరిగింది. కుమారస్వామి విల్లు ఎక్కుపెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకమనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి.
కుమారస్వామి వాటిని తన చేతులతో అణచిపెట్టాడు. ఒక చేత్తో తనకు సహజసిద్ధంగా లభించిన శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకొని శంఖం పూరించాడు. బొటనవేలిని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేత పర్వతాన్ని భేదించాడు. 6 ముఖాలతో సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి పర్వతాలు చెరించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేశారు. అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్న జనం సప్తఋషిపత్నులకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి అని ఆక్రోశించారు. ఈ అపనిందని భరించలేక ఋషులు తమ భార్యలను వదిలివేశారు. కొందరు మాత్రం ఇందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుని చేరింది అని చెప్పుకున్నారు. స్వాహాదేవి, అయ్యా, ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు, వారిని స్వీకరించండి అని చెప్పింది. ఋషులు ఆమె మాటలు విశ్వసించలేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని అగ్నికుమారునకు జాతక కర్మలు చేశాడు. దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి, దేవేంద్ర, అగ్నికుమారుడు తేజోవంతుడు, గర్వం కలవాడు. అతని వలన నీ పదవికి ముప్పు రాగలదు. నీ పదవి దక్కాలంటే వెంటనే అతనిని సంహరించడం మంచిది అన్నారు. దేవేంద్రుడు సప్తమాతృకులను పిలిచి, మీరు అగ్నికుమారుని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. అందుకు అంగీకరించి వెళ్ళిన సప్తమాతృకలు బాలుని తేజస్సు చూసి భయపడి అతనిని శరణు వేడారు. కుమారస్వామి వారిని మన్నించాడు. సప్తమాతృకలు బాలుని సంరక్షణ కొరకు లోహితాస్య అనే దాదిని సృష్టించారు. అగ్నిదేవుడు కుమారుని సంరక్షణాభారం స్వీకరించాడు. ఇది తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహించి తన సేనలతో కుమారస్వామి మీదకు దండెత్తి వచ్చాడు. కుమారస్వామి ముఖము నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు భయపడిన దేవతలు అతనిని శరణుజొచ్చారు. దేవేంద్రుడు కుమారస్వామి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారస్వామి కుడి భాగాన్ని తాకగా అందు నుండి బంగారు ఛాయతో, మేషముఖంతో, శక్తి ఆయుధంతో ఒక పురుషుడు జన్మించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు అనేక మంది బాలబాలికలు పుట్టారు. ఇది చూసిన దేవేంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడాడు. దేవతలు సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చెంత చేరారు. దేదీప్యమానంగా వెలుగుతున్న అగ్నిపుత్రుని చూసి లక్ష్మీదేవి సాకారమై అతని చెంతన నిలిచింది. 6వ దినం ఋషులు కుమారస్వామిని భక్తితో నమస్కరించి, దేవా, నీవు పుట్టిన 6 దినములకే లోకాలను జయించావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సుపరిపాలన దేవేంద్రుని కర్తవ్యం. షణ్ముఖ, నీవు అందుకు తగినవాడివి కనుక ఇంద్ర పదవిని స్వీకరించుము అని దేవతలు ఋషులు అడిగారు. ఇంద్రుడు, కుమారస్వామి, నీవు శౌర్యవంతుడవు కనుక ఇంద్ర పదవిని అంగీకరించుము అని అడిగాడు. దేవేంద్ర, నాకు ఇంద్ర పదవి అక్కరలేదు. నీ తేజస్సు చూసి దేవతలు తిరిగి నీవే ప్రభువు అని మోహం కలుగజేసిన నాకు శత్రుత్వం వస్తుంది కనుక ఆ పదవిలో నీవే ఉండు అని కుమారస్వామి అన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలకు ఆనందించాడు. కుమారా, నీవు మా సేనలకు ఆధిపత్యం వహించు అని ఇంద్రుడు కుమారస్వామిని అడుగగా అతడు అందుకు అంగీకరించాడు. ఋషులు, దేవతలు జయజయధ్వానాలు చేసి కుమారస్వామిని దేవసేనాధిపతిగా అభిషేకించారు. మహాశివుడు అక్కడికి వచ్చి కుమారస్వామిని చేరదీసి విశ్వకర్మచే కూర్చబడిన బంగారు పుష్పమాలను బహూకరించాడు అని చెప్పగా ధర్మరాజు ఇక్కడ ఒక సందేహం వెలుగుచ్చాడు. మహర్షి, కుమారస్వామి రుద్రాంశ సంభూతుడు అంటారు కదా, అది ఎలా సంభవించింది అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుతో, ధర్మరాజా, పూర్వం శివుడు తన తేజస్సును అగ్నియందు ప్రవేశపెట్టాడు. ఆ వీర్యము చేత అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అగ్నికి రుద్రుడనే నామాంతరం కూడా ఉంది. అందుచే కుమారస్వామిని అగ్నిపుత్రుడు, శివపుత్రుడు అని కూడా అంటారు అన్నాడు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృత్తికల రూపంలో 6 మునిపత్నుల రూపం ధరించి భర్తను చేరి కుమారస్వామికి జన్మ ఇచ్చినందున కార్తికేయుడనే నామం కలిగింది.
ఈ సమయమున దేవేంద్రుడు తన వద్ద పెంచుకుంటున్న దేవసేనను అక్కడకు రప్పించి, కుమారా, ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు, ఈమెను స్వీకరించు. కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు. ఈ సమయమున భర్తలచే విడువబడిన సప్తఋషిపత్నులు అక్కడకు వచ్చారు. కుమారా, దుర్జనులు కొందరు మేము అగ్నిదేవునితో చేరి నిన్ను కన్నామని అసత్య ప్రచారం చేశారు. ఏ పాపం ఎరగని మమ్ము భర్తలు వదిలివేశారు. పుత్ర సమానుడవైన నీవే మమ్ములను రక్షించాలి అని ప్రార్థించారు. కుమారస్వామి దేవేంద్రునితో, అమ్మా, మీరు నాకు తల్లులు, సందేహం లేదు అని, దేవేంద్ర, వీరికి తగిన పదవులు ఇమ్ము అన్నాడు. దేవేంద్రుడు, కుమార, దక్ష ప్రజాపతి కుమార్తెలు చంద్రుని వివాహమాడి అతని చుట్టూ తారలుగా విరాజిల్లుతున్నారు. అందులో రోహిణీ నక్షత్రం పక్కన ఉన్న అభిజిత్ అనే తార చంద్రుని ప్రేమను అందరికన్నా అధికంగా పొందాలని తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఈ 6 కృత్తికలను ఉంచవచ్చు అన్నాడు. ఇంతలో స్వాహాదేవి అక్కడకు వచ్చి, కుమారా, నీవు నా పుత్రుడవు, నాకు ఎప్పుడూ నీ దగ్గర ఉండాలని కోరికగా ఉంది అన్నది. అలాగే నీవు ఎల్లప్పుడూ నా చెంతనే ఉండి నాచే మీ కోడలుచే సపర్యలందుకుంటూ సుఖంగా ఉండు అన్నాడు. ఇంతలో సప్తమాతృకలైన హవిష, కాళీ, కౌశికి, ఉద్ధత, శారిక, ఆర్య, వైధాత్రి అక్కడకు వచ్చారు. వారు, షణ్ముఖ, ఇప్పుడు లోకమాతలుగా ఉన్న వారిని తొలగించి మమ్ములను ఆ పదవిలో ఉంచు అన్నారు. కుమారస్వామి, ఇప్పటి వరకు ఉన్న మాతలను ఎలా తొలగిస్తాం? మీరు వేరే వరం కోరుకోండి అన్నాడు. వారు, లోకంలోని పసిపాపలను బాధించి పీడించే వరం ప్రసాదించు అన్నారు. కుమారస్వామి, ఇలాంటి వరం కోరడం అనుచితం, అలాంటి వరం ఇస్తున్నాను. మీరు మొక్కిన బాలలను ఎలాంటి హాని లేకుండా రక్షించండి. మీరు నరులను 16 వయసు వచ్చేదాకా బాధించండి. మీకు నా అంశతో పుట్టిన వాడిని రక్షగా నియమిస్తాను అన్నాడు. ఇంకా శకునిమాత వినత, దైత్యమాత దితి, గోమాత సురభి, సునకమాత సరమ, వృక్షమాత కరంజ, సర్పమాత కద్రువ, కుమారుని మాత లోహితాస్య ఈ మాతృకలతో కలిసి శిశువులను బాధిస్తూ ఉంటారు. అలాగే దేవగ్రహములు, పితృగ్రహములు, గంధర్వగ్రహములు, యక్షగ్రహములు నరులను బాధిస్తూ ఉంటాయి. కానీ ధర్మరాజా, శివభక్తులను, పరిశుభ్రంగా ఉండేవారిని, శాంతి కాముకులను, ఇంద్రియాలను జయించిన వారిని ఇవి బాధించవు అన్నాడు. ఇంతలో అగ్నిదేవుని భార్య అక్కడకు వచ్చి, కుమారా, నేను దక్ష ప్రజాపతి కూతురును. నా తండ్రి నన్ను చిన్నతనంలోనే అగ్నిదేవునికిచ్చి వివాహం చేశాడు. నా భర్తకు నాపై అనురాగం లేదు. నీవెలాగైనా అనురాగం కలిగేలా చెయ్యి అని కోరింది. కుమారస్వామి, అమ్మ, బ్రాహ్మణులు అగ్నిలో హవ్యములు వేసేటప్పుడు స్వాహాకార మంత్రంతో వేస్తారు. అందువలన నీకు నీ భర్తతో నిరంతర సాన్నిహిత్యం లభిస్తుంది అన్నాడు. బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న శివుని చూసి, కుమారా, ఈయన మహాశివుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు. ఈయన భార్య పర్వతరాజపుత్రి పార్వతి. వీరు నీ తల్లిదండ్రులు. వీరు యోగబలంచే తమ తేజస్సును అగ్నియందు అతని భార్యందు ప్రవేశపెట్టి నిన్ను కన్నారు. వీరిని భక్తితో ఆరాధించు అన్నాడు. కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులను భక్తితో నమస్కరించాడు. శివుడు కుమార సమేతుడై భద్రవటం చేరుకున్నాడు. వారి వెంట కుబేరుడు, దేవేంద్రుడు, అమోఘుడు అనే యక్షనాయకుడు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, యముడు, ఆదిత్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వెంట నడిచారు. మహిషుని వధ. ధర్మరాజా, ఆ సమయంలో మహిషాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవసైన్యాన్ని చిందరవందర చేశాడు. ఇది చూసి దేవతలు యుద్ధం చేయడం ఆపి పారిపోయారు. దేవేంద్రుడు వారికి ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేశాడు. దేవతలకు రాక్షసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఆ యుద్ధంలో శివుడు కూడా పాల్గొన్నాడు. మహిషాసురుడు శివుని రథం పట్టుకున్నాడు. దేవతలు శివుడు మహిషాసురుని చేతిలో మరణిస్తాడని భయపడ్డారు.
శివుడు కుమారస్వామిని చూసి, కుమార, చూసితివా వీడి సాహసం? నా రథాన్ని పట్టుకున్నాడు, వీడికి ఆయుష్ మూడింది, వెంటనే వీడిని సంహరించు అన్నాడు. కుమారస్వామి శక్తి ఆయుధాన్ని మహిషాసురునిపై ప్రయోగించాడు. అది మహిషాసురునితో అతని సైన్యాన్ని దహించింది. దేవతలు కుమారస్వామిని స్తుతించారు. శివుడు దేవతలతో, ఇతని పరాక్రమం చూశారా? ఇకపై మీరు నన్ను ఎలా పూజ్యభావంతో సేవిస్తారో ఇతనిని కూడా అలాగే సేవించండి అని చెప్పి భద్రవటానికి వెళ్ళాడు. ఈ విధంగా కుమారస్వామి దేవతల శత్రువులను ఒక్కరోజులో జయించాడు. ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది, సత్యభామలు ఇష్టాగోష్ఠి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని, ద్రౌపది, నీకు 5 భర్తలు, వారి యందు నీవు భక్తి కలిగి ఉన్నావు, వారు నీ యందు అనురాగం కలిగి ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? నీ వద్ద ఏదైనా మంత్రము, ఔషధము ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది? నీ అలంకరణ సామర్థ్యమా లేక సంభాషణ చాతుర్యమా? నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను అని అడిగింది. ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో, సత్య, నీవు నన్ను దుష్టస్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్రతంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటమని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించిన నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైన యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైన నాకు తృణప్రాయం. స్నానం, భోజనం, శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధుమిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృహ నిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్థం చెయ్యను. అనవసర ఖర్చులు చెయ్యను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను. భర్తల యందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తూ ఉంటాను. ఎక్కువసేపు వాకిట నిలబడడం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నానపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతిరోజు 10,000 బ్రాహ్మణులకు, 10,000 యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేనే స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే 1000 కొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణతో నిర్వహించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియను. పనివారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందువలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి 1 జాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయడానికి సరిగా సమయం ఉండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కానీ మందులు, ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు అని అన్నది. సత్యభామ సిగ్గుపడి, ద్రౌపది, నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను, నన్ను మన్నింపుము అన్నది. ద్రౌపది, సత్య, దానిదేముంది, అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవ చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతిరోజు ప్రేమతో, ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త
సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందువలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసేవారు నీకు మిత్రులైన వారిని ఆదరించకము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండరాదు. కులస్త్రీలతో మాత్రం స్నేహ సంబంధాలు పెట్టుకో. విలాస జీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు అన్నది. సత్యభామ ద్రౌపదితో, నీ భర్తలు దైవ సమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు. నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణి సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు. కలత చెందవద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షుల వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యకవనం వదిలి ద్వైతవనానికి వెళ్ళారు. ఇంతవరకు కథను వింటున్న జనమేజయుడు వైశంపాయును చూసి, మహర్షి, ఎల్లప్పుడూ పాండవులకు హాని తలపెట్టే దుర్యోధనుడు శత్రువులచే బంధింపబడి పాండవులచే రక్షింపబడిన అవమాన భారాన్ని ఎలా భరించి ఎలా హస్తినకు చేరాడు అని అడిగాడు. హస్తినాపురవాసి అయిన బ్రాహ్మణుడు ద్వైతవనానికి వెళ్ళి పాండవులను కలుసుకొని తిరిగి హస్తినకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని చూసి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు పాండవులు, ద్రౌపది అడవులలో పడే కష్టాలు వివరించాడు. ధృతరాష్ట్రుడు అది విని ఎంతో దుఃఖించాడు. అయ్యో, నా కుమారుని దుర్నీతి వలన కదా ఇంత కష్టం దాపురించింది. దీనికంతకు నా చేతకానితనమే కారణం. ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను. అతనికి బ్రహ్మదేవుడు ఎన్ని కష్టాలు రాశాడు. హంసతూలిక తల్పంపై నిదురించే ధర్మరాజు కటిక నేలపై నిదురిస్తున్నాడు కదా. అనిల కుమారుడు అతి బలవంతుడు అయిన భీముడు అడవి సింహంలా వనాలలో తిరుగుతున్నాడు కదా. అన్నదమ్ములు ద్రౌపది పడుతున్న కష్టాలు చూసి అర్జునుడు మనసులో రగిలిపోతున్నాడు కదా. సుకుమారులైన కవలలు అడవులలో ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాయుపుత్రుడైన భీముడు అతి బలవంతుడైన అన్నమాట కోసం అరణ్యవాసం చేస్తున్నాడు. కానీ లేకున్నా అతన్ని ఆపడం ఎవరితరం? శకుని వంచన, దుశ్శాసనుని దుశ్చర్యలు, కర్ణుని తులువతనం, దుర్యోధనుని అనీతి అతని మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి కదా. భీముని చేతిలో నా కుమారుల మరణం తప్పదేమో. కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఏమి చేయుదును? విచారించిన ఏమి ఫలం? నేను ఎంత వారించినా జోదం ఆపలేకపోయాను. కష్టముల వెంట సుఖాలు వస్తాయంటారు కదా. అర్జునుడు పరమశివుని మెప్పించి పాశుపతాన్ని సాధించాడు. సశరీరంగా స్వర్గానికి పోవడమే కాక ఇంద్రుని అర్ధసింహాసనం అధిష్ఠించాడు. అర్జునుడు ఏ జన్మలో చేసిన పుణ్యమో కదా అని పరిపరి విధాలుగా విలపించాడు. దుర్యోధనుడు అది చూసి, మామ, మా తండ్రి గారు ఇలా భీతిల్లుతున్నాడు. దీనిని గురించి ఆలోచించవలెను అన్నాడు. వారిరువురు కర్ణునితో చేరి ఏకాంత ప్రదేశంలో మంతనాలు జరిపారు. కర్ణుడు, సుయోధన, పాండవుల సంపదలన్నీ నీ వశమయ్యాయి. వారు అడవుల పాలయ్యారు. రాజులంతా నీకే కప్పం చెల్లిస్తున్నారు. సార్వభౌముడివైన నీ పాలన ప్రజామోదాన్ని పొందింది. నీవు ద్వైతవనానికి వెళ్ళి అక్కడ ఇడుములు పడుతున్న పాండవులకు నీ భోగభాగ్యములు ప్రదర్శించి వారికి ఖేదము కలిగించవలెను. అలాగే వారు పడుతున్న కష్టములు చూసి ఆనందించి మన జన్మ సాఫల్యం పొందవచ్చు. ద్రౌపది, నీ భార్యల సౌభాగ్యం చూసి దుఃఖించవలెను అని దుర్యోధనునితో అన్నాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.